హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఐషో వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. అయితే మటన్ నీట్గా 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత మటన్ని మ్యారినేట్ చేసుకోవడానికి 3 టేబుల్ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, ఇంకా ధనియా పొడి, మటన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ టీ టేబుల్ స్పూన్ అంత పసుపు, జీరా పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఇంకా 1 లెమన్ స్క్వీజ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా మ్యారినేట్ చేయాలి. మటన్ని బాగా మర్దన చేసిన తర్వాత 350 1 కేజీ మటన్కి నేను 350 అని పెరుగు తీసుకుంటున్నాను. పెరుగుతో బాగా మిక్స్ చేసి దాన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని 4 పచ్చిమిర్చి అండ్ జీరా, ఆనియన్స్, పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన మనం హాఫ్ అన్ అవర్ ముందు రైస్ కూడా నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఈలోపు నేను టమాటో కూడా వేసాను. టమాటో, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేశాను. బాగా ఫ్రై అయిన తర్వాత మటన్ని కూడా యాడ్ చేశాను. మటన్ బాగా ఈలోపే మనం ముందే మ్యారినేట్ చేసాం కాబట్టి మటన్ జ్యూసీగా బాగా మసాలా పట్టి ఉంటుంది. దాన్ని కుక్కర్లో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 to 6 మినిట్స్ అలా లో ఫ్లేమ్లోనే కొంచెం దగ్గరగా అవ్వనివ్వాలి. అండ్ ఈలోపు మగ్గుతుంది. ఈలోపు మనం బిర్యానీకి రైస్ వాటర్ పెట్టుకుని అందులో హోల్ గరం మసాలా, ఇందులో మటన్లోనే ఒక ఫుల్ గ్లాస్ వాటర్ తీసుకుని కుక్కర్ విజిల్ పెట్టేయండి. ఒక 6 విజిల్స్ వస్తే మటన్ కంప్లీట్గా ఉడికిపోతుంది. అండ్ ఈ వాటర్లోనే నేను ఆయిల్ అండ్ కొత్తిమీర, సాల్ట్, ఒక హాఫ్ లెమన్ కూడా స్క్వీజ్ చేసుకున్నాను. అండ్ రైస్ యాడ్ చేసుకున్నాను. బాయిలింగ్ వచ్చిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ని ఒకసారి మిక్స్ చేసుకుని మటన్ ఆల్రెడీ కుక్ అయి ఉంది కదా, ఈ మటన్ని నేను వేరొక పెద్ద కుక్కర్లోకి, 1 కేజీ రైస్ ఉడికే కుక్కర్లోకి తీసుకుంటున్నాను. ఎందుకంటే దమ్ పెట్టుకోనికి కొంచెం ఫ్రీగా ఉండాలి కుక్కర్ అనేది. అండ్ నేను ఆ మటన్ నుంచి కొంచెం గ్రేవీ కూడా సైడ్కి తీసుకుంటున్నాను. అది నేను రైస్ లేయర్ వేసినప్పుడు యూజ్ చేస్తాను. అండ్ నాకు ఫస్ట్ లేయర్ అయితే రెడీ అయిపోయింది. 70% కుక్ అయితే చాలు. దాన్ని ఫస్ట్ లేయర్ కింద యాడ్ చేసుకోవాలి. అండ్ నేను ఫస్ట్ లేయర్ని 2 టైమ్స్ రైస్ తీసుకుని యాడ్ చేసుకున్నాను. అండ్ యాడ్ చేసిన తర్వాత దానిపైన మళ్ళీ నేను కొరియండా, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, అండ్ నేను చెప్పా కదా మీకు కొంచెం గ్రేవీ సైడ్ తీసుకుని పెట్టుకున్నానని. చాలా జ్యూసీగా వస్తుంది ఫ్రెండ్స్, నిజంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. దాన్ని నేను యాడ్ చేశాను. అండ్ మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వేసుకున్నాను. సెకండ్ లేయర్ రైస్ కూడా నేను తీసుకుంటున్నాను. దాన్ని కూడా యాడ్ చేశాను. అండ్ ఇంకొకసారి రైస్ తీసుకుని అండ్ మటన్ గ్రేవీ ఉంది కదా, దాన్ని మళ్ళీ ఇంకొక లేయర్ పైన కూడా యాడ్ చేశాను నేను. మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొంచెం కొరియండా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్ లేయర్ రైస్ వేసుకుంటున్నాను. నేను దీన్ని 3 లేయర్స్ కింద డివైడ్ చేసుకుని 3 లేయర్స్ వేసాను. ఇది 1 కేజీ రైస్ ఇది. సో 1 కేజీ రైస్ 1 కేజీ రైస్ ఓకే. లాస్ట్లో కాజు ఇంకా డెకరేషన్ కోసం వేసుకున్న తర్వాత మనం కొంచెం నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది, రెస్టారెంట్ స్టైల్ లెక్క. సో లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకుని నేను ఇంకా స్టవ్ మీద పెట్టేసుకున్నా. దమ్కి పెట్టుకుని 2 మినిట్స్ హైలో పెట్టాలి. ఆ తర్వాత 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మన మటన్ దమ్ బిర్యానీ, ఎమ్మి మటన్ దమ్ బిర్యానీ రెడీ. ఇంకా టేస్ట్ చూసేద్దామా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్